రాబోయే రోజుల్లో ఎంటైర్ భారతదేశంలో మనం గతంలో చాలా సార్లు మనం పాఠాల్లో కూడా చదువుకున్నాం. జనాభా విస్ఫోటనం. ఇదొక బ్లాస్టింగ్ లాంటిదనమాట. ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా గ్యాదర్ అవుతారో అక్కడ కంపల్సరీ తొక్కిసలాట జరుగుతాయి. రైల్వే స్టేషన్‌లో కొన్ని సంఘటనలు చూసాం మనం. ఈవెన్ రీసెంట్‌గా జరిగిన మహాకుంభమేళాల్లో వీటిలో చూసాం మనం. సో, ఇక్కడంతా కూడా ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినా, ఎక్కడ పబ్లిక్ గ్యాదర్ అవుతున్నా కూడా దానికి అనుగుణంగా ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజలు స్వీయ క్రమశిక్షణ ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జరుగుతున్న సంఘటన పట్ల అవగాహన ఉండాలి పబ్లిక్. ఇంకొక విషయం ఏంటంటే చాలా చోట్ల మనం చూసే సంఘటనలో చిన్న పిల్లలు బలవుతారు. ఒక రాజకీయ పార్టీలో చూడొచ్చు, అక్కడ జరుగుతున్న మీటింగ్‌లో అక్కడ చిన్న పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఇది మేజర్‌గా మనం డిస్కస్ చేసుకోవాలి. వృద్ధులు, చిన్న పిల్లలు చాలా చోట్ల మనం ఎందుకంటే వాళ్ళు త్వరగా ఎస్కేప్ కాలేరు. జరుగుతున్న సంఘటనలు గాని, జరుగుతున్న ప్రమాదాన్ని గాని వాళ్ళు అంచనా వేసి అక్కడి నుంచి తప్పుకునే పరిస్థితి గాని, ఆ సంఘటనలో నుంచి వాళ్ళు బయటపడేదానికి గాని వాళ్ళకి మార్గాలేమి తోచవు. సో, ఈ క్రమంలో వాళ్ళే ఎక్కువగా బలవ్వటం జరుగుతుంది. సో, ఇక్కడ మనం ఏం చెప్పదలుచుకున్నామంటే చాలా మటుకు చాలామంది ఈ తొక్కిసలాటలు ఏవైతే జరుగుతున్నాయో వీటికి చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని దూరంగా ఉంచడం చాలా మంచిది.